హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ శ్రీనివాస్. ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయలతో కొత్తిమీర కర్రీ ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ రెసిపీ కోసం కావాల్సిన పావు కేజీ గుత్తి వంకాయలు, మీడియం సైజు కొత్తిమీర కట్ట, ఒక 6-7 పచ్చిమిరపకాయలు, మీడియం సైజు టమోటా, అలాగే ఒక వెల్లుల్లిపాయ తీసేసుకొని రెడీగా పెట్టేసుకోండి. మిక్సీ పట్టడం కోసం పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ఈ కూరలో నేను కారం అయితే వాడట్లేదండి, అందుకని చెప్పి స్పైస్ కోసం పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. నాకు ఒక 6-7 మిరపకాయలు అయితే సరిపోతాయి. మీరు ఎంత స్పైస్ తింటారన్న దాన్ని బట్టి చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అందులో వేసేసుకోండి. ఈ రెసిపీకి ఆయిల్ వల్ల టేస్ట్ వస్తుందండి. సో ఆయిల్ కూడా చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేనైతే ఒక పావు కేజీ తీసుకుంటున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ సరిపోతుంది. నేనైతే వంకాయల్ని ముందుగా ఉప్పు నీళ్ళల్లో నానపెట్టలేదండి, డైరెక్ట్గా అందులోనే కట్ చేసి వేసేసుకుంటున్నాను. పుచ్చులో ఉన్నాయా లేదా, నీట్గా ఉన్నదా లేదా చూసుకొని కట్ చేసి డైరెక్ట్గా అందులో వేసేసుకోండి. తెల్ల వంకాయలు వాడాలని ఏం లేదండి, నల్ల వంకాయలు కూడా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర తెల్ల వంకాయలు ఉన్నాయి కాబట్టి వీటితో కర్రీ చేస్తున్నాను. ఇందులో చిటికెడు పసుపు కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోండి. సిమ్లోనే పెట్టి ఫ్రై చేయండి వంకాయల్ని, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టమాకండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పైకి బాగానే రంగు వస్తున్నట్టు కనబడతాయి, కానీ లోపలంతా కూడా పచ్చి పచ్చిగానే ఉంటుందండి. అందుకని సిమ్లో పెట్టి వంకాయలు బాగా మగ్గేదాకా ఫ్రై చేసేసుకోండి. ఈ రెసిపీ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఇది బాగుంది టేస్ట్ అనుకున్నాకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ అనేది కూడా కామెంట్ చేయండి నాకు. ముందుగానే పేస్ట్ ఏదైతే పట్టేసుకున్నామో కొత్తిమీర, మిర్చీసు, వెల్లుల్లిపాయ, తగినంత ఉప్పేసి పేస్ట్ రెడీగా పెట్టుకున్నాం కదండి, అది ఫ్రై అయిన వంకాయలో వేసేసుకోండి. ఈ వంకాయలో వేసినాక తగినన్ని నీళ్లు కూడా అందులో పోసుకోండి. ఎక్కువ వాటర్ పోయమాకండి, కొంచెం సరిపోతాయి. అలాగే ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. నేనైతే ముందుగా వేసుకున్న ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. ముందుగానే కట్ చేసుకున్న టమాటాలు కూడా ఇందులో వేసేసుకోండి. టమాటాలు సన్నగా కట్ చేయకండి, మీడియం సైజులో కట్ చేసి దీనిపైన వేసేసుకొని మూత పెట్టేసుకోండి. టమాటా వేయడం వల్ల ఏంటంటే పులుపు అనేది ఈ కూరకి టేస్ట్ యాడ్ అవుతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇందులో వేసిన కొత్తిమీర వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఐరన్ కంటెంట్ బాగా వస్తుంది, వెయిట్ లాస్కి ది బెస్ట్ అని చెప్తాను. ఎవరైతే వెయిట్ తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకి కొత్తిమీర చాలా హెల్ప్ చేస్తుందండి. డైలీ కొత్తిమీరని వాడటం వల్ల తొందరగా వెయిట్ కూడా బాగా తగ్గుతారు. అలాగే కాళ్ళకి నీరు వచ్చిన వాళ్ళు కూడా ఈ నీరు తగ్గడంలో కూడా కొత్తిమీర బాగా హెల్ప్ చేస్తుందండి. ఈ కూర అయితే బాగా మగ్గిపోయింది, దగ్గరగా కూడా అయ్యింది. చూసారా నూనె అనేది పైన ఎలా కనిపిస్తుందో, అలా నూనె కనిపిస్తే కూర పర్ఫెక్ట్గా మగ్గిపోయినట్టేనండి. వంకాయలు చూసారా ఎంత బాగా కుక్ అయిపోయినాయో. అసలుకి వంకాయలు చూస్తుంటేనే మళ్ళీ ఇంకొకసారి వండుకొని తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.